మనకి దేవుడు ఎక్కువ ఇచ్చేసినప్పుడు మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ ఆశీర్వదించాడన్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ నమ్మకస్తులుగా ఉండాలి. లేకపోతే ఎంతమంది అతడు స్థిరపడిన తరువాత హృదయమును గర్వించి చెడిపోయెను అని రాజుల గురించి, అనేక మంది రాజుల గురించి రాయబడు. స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, దీవించబడిన తర్వాత నమ్మకస్తులుగా మనం ఉండగలగాలి. అది మన సొంత శక్తితో కుదరదు. కానీ అందుకే పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు కుడికి దొరికిన ఎడమ దొరికి తప్పు రైలులా గాడి తప్పిపోకముందే పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఆదివారం వస్తేనే హెచ్చరిక వస్తాయి అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతి క్షణం హెచ్చరిస్తూనే ఉంటాడు. నువ్వు దేవునితో సరిగా ఉంటే నీ మనస్సాక్షి ద్వారా నేను గద్దిస్తూనే ఉంటాడు. నువ్వు దేవుని గద్దింపులకు లోబడితే నీ జీవితంలో గమ్యం చేరుతావు, దేవుని ప్రణాళికలన్నీ చేయగలుగుతావు. అలా చేయుటకు దేవుడు మనందరికీ సహాయము చేయును గాక.